ఈ గ్రేట్ హ్యాబిట్స్ నేను ఎలా డెవలప్ చేసుకోవాలి? నాన్నగారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఐ డిసైడెడ్ ఆయనతో నేను ఒక రోజంతా గడుపుతాను. లైక్ ఐ వాంట్ టు సీ అసలుకి ఆయన రోజు ఎలా ఉంటుంది. చాలాసార్లు నేను ఆయనతో షూటింగ్కి వెళ్ళాను. ఐ స్పెండ్ సో మచ్ టైం. బట్ నేను నిజంగా గమనించలేదు. లైక్ ఐ వాజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ జస్ట్ రిలాక్స్డ్. బట్ ఈసారి ఐ వాంట్ టు నోటీస్ అసలు ఆయన రోజు ఎలా ఉంటుంది, అసలు ఆయన హ్యాబిట్స్ ఏంటి, ఆయన గ్రేట్నెస్ ఏంటి. హీఈస్ మై రోల్ మోడల్, హీఈస్ మై ఐడల్. సో నేనేమనుకున్నానంటే ఒక రోజంతా ఆయన్ని ఫాలో చేద్దామని చెప్పి ప్లాన్ వేసాను అనమాట. సో ఆయనతో పాటు పొద్దున్నే నాన్నగారు ఎప్పుడు మార్నింగ్ 6 o'clock లెగుస్తారు. ఎంత లేట్ అయినా కూడా మార్నింగ్ 6 హీస్ అప్. సో ఆయనతో పాటు లేచాను. దెన్ నాన్న బెడ్రూమ్కి దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ రూఫ్ గార్డెన్ అటాచ్డ్. సో ఆయన లెగవంగానే రూఫ్ గార్డెన్లో సింపుల్ స్ట్రెచెస్ అండ్ వాక్ చేశారనమాట. నోటీస్ చేశాను. నేను కూడా ఐ ట్రై టు డూ లిటిల్ స్ట్రెచెస్. దెన్ ఆఫ్టర్ హిస్ వాక్ he comes down and reads his newspaper and has 1 cup of coffee. Only 1 cup of coffee, okay? And then after that he gets ready. అండ్ రెడీ అయినాక హీ జస్ట్ ప్రేజ్ లైక్ ఒక సింపుల్ ప్రేయర్, దేవుడికి దండం పెట్టుకుంటారు. అండ్ దెన్ హీ సిట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ బ్రేక్ఫాస్ట్, హోమ్ మేడ్. అన్నీ అసలు అమ్మమ్మ అన్నీ స్క్రాచ్ నుంచి చేసేవాళ్ళు. చట్నీస్ కానీ, నో సాసెస్ ఆర్ ప్యాకెటెడ్ ఫుడ్స్. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పెసరట్టు అలా తింటారు. ఆ రోజు ఇడ్లీ తిన్నారు. అండ్ ఫ్రెష్ చట్నీ, సాంబార్. సో హీ హ్యాడ్ గుడ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఐమ్ టెలింగ్ యూ, దేర్ ఎవ్రీ సింగిల్ డే 3 to 4 buses, ఓకే, ఫ్రమ్ తిరుపతి. ఆంధ్ర నుంచి తిరుపతికి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు, అందరూ గుళ్ళకి తీసుకుంటారు. అండ్ దెన్ దే కమ్ హోమ్ టు సీ మై డాడ్. అట్లీస్ట్ దే వర్ లైక్ 200 people ఎవ్రీ సింగిల్ డే అవుట్ సైడ్ మై హౌస్ వెయిటింగ్ నాన్నగారిని చూడటానికి. దెన్ కింద అందరూ లైక్ దిల్ జస్ట్ బీ దేర్ వెయిటింగ్. నాన్న వెళ్ళి అందరినీ గ్రీట్ చేస్తారు. అసలుకి ఆయన ఫేస్లో సంతోషం చూడాలి. అసలు ఆ ఫ్యాన్స్ సంతోషానికి ఈక్వల్గా మ్యాచ్ అయి ఉంటుంది. హీ గెట్స్ సో మచ్ జాయ్. అందరికీ వేవ్ చేసి పలకరించి. అండ్ రియలీ దేర్ ఇస్ సచ్ ఇట్స్ సచ్ అ జాయ్స్ మూమెంట్ అండ్ ఆయన ఎప్పుడు ఆయన స్టార్డమ్ని హీ డజంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హీ సో సింపుల్ అండ్ హంబుల్. అందరినీ పలకరించి హలో చెప్పి తర్వాత లోపలికి వచ్చి హీ ఫినిష్డ్ హిస్ మేకప్ వేసేసుకొని ఇంకా షూటింగ్కి బయలుదేరారు. నేను కూడా కార్లో దూకాను అనమాట. సో దెన్ వీ వెంట్ టు ద షూటింగ్. సో దట్ డే షూటింగ్ వాజ్ ఇన్ విజిపి. విజిపి ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. అసలు మంత్లో అట్లీస్ట్ 10 to 12 days ఆయన అక్కడే ప్లాన్ చేస్తారు. సాటర్డే సండే అంటే నాన్న అసలు అక్కడే ప్లాన్ చేస్తారు సో దట్ మేము షూటింగ్కి వెళ్ళిపోవచ్చని. అండ్ లక్కీలీ దట్ డే ద షూటింగ్ వాజ్ ఇన్ విజిపి అండ్ ఇట్ వాజ్ అ సాంగ్. సో షూటింగ్ స్పాట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే Jayaprada was the heroine. I really like her so much. She's so much fun. And so shooting spot ke ellangane the entire Nanu, when he walked into the set, there was pin drop silence. Andar lechi nunchunaru, from the cameraman to the dance master, Jayaprada. All of them came, greeted him. He also same greetings, వాళ్ళతో కూడా ఎంతో ఆప్యాయతతో with the same warmth he greeted them. And then అందరూ then they went back to work. But first that few minutes his persona was so strong that everyone was like just mesmerized. Then shooting started. So gap lo Pachur uncle to కూర్చున్నారు. Then some script work regarding his upcoming, the forthcoming movie. Then a script session అయినాక షార్ట్కి పిలిచారు. షార్ట్కి వచ్చారు. Dance, there was some complicated dance step with Jayaprada and him. He did it. దాని తర్వాత మళ్ళీ గ్యాప్లో he was rehearsing for the next shot. అసలుకి ఆ ఇంట్రెస్ట్ ఒక కొత్త యాక్టరు ఎంతో శ్రద్ధతో చేస్తారే ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలుకి. ఇట్ వాస్ సో అమేజింగ్. హీ నెవర్ టుక్ హిస్ స్టార్డమ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ లంచ్ బ్రేక్. సో లంచ్ బ్రేక్ కూర్చున్నప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు 100 వెరైటీలో ఆయన ముందు పెట్టారు. అండ్ దెన్ ద రెసార్ట్ పీపుల్, ద మెన్యూ హ్యాడ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. బట్ నాన్న అవి ఏమీ ముట్టుకోలేదు.
ఇంట్లో నుంచి క్యారేజ్ వచ్చింది, శుభ్రంగా క్యారేజ్ ఓపెన్ చేయించుకొని అన్ని వెరైటీలు మా ముందు పెట్టుకొని జస్ట్ హోమ్ ఫుడ్ తిన్నాం. ఐ ఆల్సో ఓన్లీ ఎయిట్ హోమ్ ఫుడ్. తర్వాత ఆయనతో లంచ్ అయిపోయిన తర్వాత నేను క్యారమెల్ కస్టర్డ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. బట్ నాన్న అసలు దాని వైపు చూడలేదు. హీ జస్ట్ డస్ నాట్ ఈట్ స్వీట్స్. సో పాయింట్ టు బీ నోటెడ్. ఎనీవే, లంచ్ తినేసిన తర్వాత ఆయన ఒక 15 minutes, జస్ట్ 15 minutes రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. అట్ దట్ టైమ్ ఐ వాజ్ హ్యాంగింగ్ అవుట్ విత్ జయప్రద. షీ సో మచ్ ఫన్. ఆ 15 minutes రెస్ట్ అయిపోయినాక దెన్ హీ వాజ్ బ్యాక్ అగైన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ మళ్ళీ సాంగ్ స్టార్ట్ అయింది. అండ్ ఐ వాజ్ వాచింగ్ హిమ్. అసలుకి ఆయన రోజు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, నో 2 days ఆర్ అలైక్, సో మచ్ ఎక్సైట్మెంట్ అండ్ సో మచ్ మూవ్మెంట్. ఇప్పుడు నాకు కాలేజ్ అయిపోయినాక రోజంతా కూర్చుంటాము, ఆ టైప్ ఆఫ్ అసలు మూవ్మెంట్ లేకపోవటము అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది వై మూవ్మెంట్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ నాన్నగారి జాబ్ ఏంటంటే లైక్ దర్ ఇస్ నో సిట్టింగ్ అరౌండ్. ఎంత మూవ్మెంట్ ఉందంటే లైక్ కంటిన్యూస్ యాక్టివిటీ. సో అగైన్ ద సాంగ్ స్టార్టెడ్ అండ్ హీ వాజ్ షూటింగ్ అట్ 4 o'clock. టీ బ్రేక్. నేను మళ్ళీ శుభ్రంగా కట్లెట్లు ఆర్డర్ ఇచ్చుకున్నాను అండ్ సమ్ నైస్ లైక్ జ్యూస్ అండ్ ఆల్ దాట్. దెన్ డాడ్ అసలుకి మళ్ళీ టిఫిన్ కూడా తినలేదు. ఆ టైంలో కూడా హీ జస్ట్ హ్యాడ్ సమ్ గుడ్ నైస్ బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ హీ వాజ్ ఫైన్. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత పద్మాలయ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. పద్మాలయ ఆఫీస్కి వెళ్ళంగానే ద ఎంటైర్ ఆఫీస్ వాజ్ ఫిల్డ్ విత్ పీపుల్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, దాని తర్వాత మామూలు మనుషులు. And he greeted all of them. Then there were some people who just needed his help. It could be a role, లేదా డబ్బు, ఏదైనా అందరినీ పలకరించారు, అందరికీ హెల్ప్ చేశారు. దాని తర్వాత we walked into his personal cabin అనమాట. ఆ క్యాబిన్లో ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నాన్నగారు ఫ్రెండ్స్తో లైక్ he was just chatting and then tiffin was served and like ఆంధ్ర క్లబ్ నుంచి they got పెసరట్టు and upma. So dad was just like for him it's friends is a great part of his day, so he was just sitting with them and వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో పాటు ఆ పెసరట్టు ఉప్మా కూడా తిన్నారు. బట్ చాలా కొంచెం తిన్నారు. నాకు తెలిసి అదేదో తినాలని కాకుండా జస్ట్ ఫర్ కంపెనీ, జస్ట్ టు గివ్ దెమ్ కంపెనీ, జస్ట్ టు షేర్ దట్ విత్ దెమ్ తిన్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ పోర్షన్. సో తినేశారు. దాని తర్వాత ఇంకా డబ్బింగ్కి బయలుదేరారు. అప్పటికే నేను ఇంకా ఫుల్గా టయర్డ్ అయిపోయాను. ఐ స్టార్టెడ్ యార్నింగ్. ఎనీవే, సో నేనేంటంటే ఇంటికి వెళ్ళిపోయాను. నాన్న డబ్బింగ్కి వెళ్ళారు. సో నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాన్న ఒక 2 hours తర్వాత డబ్బింగ్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే స్నానం చేశారు. స్నానం చేసి వి ఆల్ సాట్ ఫర్ డిన్నర్ అండ్ అగైన్ సింపుల్ బ్యూటిఫుల్ హోమ్ ఫుడ్. అండ్ ఆ ఫుడ్ని నేను ఇంతే తింటాను, ఇదొద్దు అదొద్దు ఏమీ లేదు, అన్నీ శుభ్రంగా వేసుకున్నారు. కూరలు వేసుకున్నారు, నెయ్యి వేసుకున్నారు, అన్నం వేసుకున్నారు. అండ్ దెన్ మేమందరం కలిసి భోజనం చేస్తున్న టైంలో దెన్ అన్నం వేసుకొని పెరుగు, ప్రతిరోజు పెరుగు తింటారు, రసం అండ్ దెన్ అట్ ద ఎండ్ పెరుగులో ఆవకాయ. దెన్ సో పెరుగు వేసుకున్నప్పుడు చెల్లి బుల్లి నేను వేస్తానని చెప్పి పెరుగు వేసిందనమాట. పెరుగు వేసి ఇంత ఉప్పు వేసేసింది. దానికి తెలియదు, అది కొంచెం షీ వాజ్ కైండ్ ఆఫ్ యంగెస్ట్ కదా, సో ఎక్కువ వేసేసింది. సో అప్పుడు అమ్మ అసలు ఏంటి అంత ఉప్పు వేసావేంటి అని చెప్పి, ఉండండి ఐ జస్ట్ గివ్ యూ ఇంకొక ప్లేట్ ఇస్తాను అనే టైంలో నాన్న ఏమొద్దు అది బాధపడుతుంది అని చెప్పి ఆ ఉప్పుని పెరుగుని కలుపుకొని మొత్తం తిన్నారు. ఐ వాజ్ లైక్ హౌ డిడ్ హీ డూ ఇట్? ఐ మీన్ హీ వాజ్ సో అమేజింగ్. ఆ చిన్నది బాధపడుతుంది అని చెప్పి హీ ఈట్ ఆల్ దట్, ఆ సాల్ట్ అంతా వేసుకొని పెరుగులో తినేశారు ఆయన. అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఐ డోంట్ నో, ఐ మీన్ వాట్ అన్ అమేజింగ్ పర్సన్. ఎనీవే, సో భోజనం అంతా అయిపోయిన తర్వాత పడుకునే టైంకి ఆ రోజు ఏమైందంటే కరెక్ట్లీ పావకట్. అండ్ వీ వర్ లైక్ మెడ్రాస్ ఇట్స్ సో హాట్. సో మేమేం చేసామంటే అందరం పరుపులు తీసుకొని టెర్రస్కి వెళ్ళాం టు స్లీప్ ఆన్ ద టెర్రస్. సో ఒక్కొక్కరం పరుపులు క్యారీ చేసి, నాన్న కూడా ఆయన పరుపు ఆయనే క్యారీ చేసి దిళ్ళు అవన్నీ. ఐ మీన్ యూ హ్యావ్ ద సూపర్ స్టార్, ఓకే, నో ఈగో, సో సింపుల్. పరుపు తీసుకొని మాతో పాటు పరుపు క్యారీ చేసి పైన వేసుకొని అవన్నీ లైక్ ఒక లైన్గా వేసుకొని అందరం we were just sleeping on the terrace watching the stars. Amma Nana itepu andaram majjalo just watching the stars and just sleeping on the terrace, fresh air lo. It was such a beautiful moment. Ippudu I know what you're thinking. What is the connection between this and weight loss? There is a lot, trust me. Ee kathanta nenu enduku cheppanu ante it is really very important to have great habits.
వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ డయటింగ్, ఎక్సర్సైజింగ్, just pertaining to the body. It is all about the overall being, the overall health anamata. Oka person can't just diet strictly and exercise and eat only ఇంత క్యాలరీస్ 1000 క్యాలరీసే తింటాను, ఇలా తింటాను, అలా తింటాను. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. బికాస్ మనం అలాగనే స్ట్రిక్ట్ డయట్స్ చేస్తే వీ విల్ ఆల్వేస్ బౌన్స్ బ్యాక్. అంత వీ కాంట్ మెయింటైన్ దాట్. అండ్ నేను ఎప్పుడు నోటీస్ చేసింది, నేను నాన్నగారిని చూసి ద బిగ్గెస్ట్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్ లాస్, ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ థిన్, ఇట్స్ అబౌట్ బీయింగ్ హెల్తీ. It's about being an overall healthy human being, and being a great person. And automatically your health and your weight will fall in place. You will have your ideal weight. That is the bonus. Adi byproduct. Manaki nachina nachakapoyina, you'll be in your ideal weight. So I really, seeing my dad, నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయన రోజంతా ఎలా ఉంది, అసలు ఎంత గొప్ప మనిషి అంటే ఆయన, ఇట్ వాస్ లైక్ he had a great purpose in life. His passion, his work, he enjoys his work. No 2 days in his life are the same. Prati roju different, exciting, a dance, meeting different people, different locations. So he was really fulfilled. Aina purpose, aina work, passion was great. Daniki todu, he was not someone like who was giving importance only for work. No, his friends were a big part of his day. His family, spending time with his children. Maato asalki he takes us to his shooting, then kalsi bhojanam chestamu, and it was like he spent a lot of time with us, and dan tarvata taking care of his body, how he started his day with movement. Dan tarvata body ki saraina aharam tintam, taking care. So he was taking care of all the areas in his life, he was balancing all the categories like work, relationships, his body, his exercise and his movement, his food and kindness, ఫ్యాన్స్ని మీట్ అవ్వటం, సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వాళ్ళని చూసినప్పుడు ఆ ఆనందము, అండ్ ఎవరికైనా సహాయం కావాలంటే ద కైండ్నెస్, ద కంపాషన్. హీ వాజ్ సచ్ అ వెల్ రౌండెడ్ హ్యూమన్ బీయింగ్. I was just bowled over. ఆ రోజు the realization that hit me and what I learned, అసలు ఇంత గ్రేట్ పర్సన్ నా లైఫ్లో ఉండి ఆయన నాన్నగారు అవ్వటం is the biggest blessings for me. It'll be a shame if I don't follow that. At least 10%. ఆయనలో ఒక 10% ఉంటే కూడా I'll be the greatest person, I think. So I have really learnt a lot from that day. నాన్న డే నేను నోటీస్ చేసినప్పుడు what I noticed was he only did simple exercise, okay, like walking and stretches. But there was a lot of movement throughout the day and he was eating simple good home food. What I realized was, ఇప్పుడు మనం ఏదో గంటలు జిమ్లో చేసేసి, మ్యారథాన్స్ చేసేసి, స్ట్రిక్ట్ డయట్ చేసేసి అది ఏమీ అవసరం లేదు. చక్కగా నచ్చింది తింటూ, when you have lots of movement during the day, it will all take care of itself. నాన్న ఏదో ఎక్కువ గంటలు జిమ్కి వెళ్ళిపోవటము ఆర్ డూయింగ్ మ్యారథాన్స్, నన్ ఆఫ్ ఇట్. హీ ఓన్లీ డిడ్ సింపుల్ స్ట్రెచెస్ అండ్ సింపుల్ వాకింగ్, దట్స్ ఆల్. బట్ ద ట్రిక్ ఇస్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ మూవ్మెంట్ త్రూ అవుట్ ద డే అండ్ హీ ఏట్ simple homemade meals. That's the trick. That's his mantra. So I hope you like the video. No, actually, you know what? I'm sure you like the video. So please hit the like button, share and subscribe. And if you have any comments, any doubts, please write in the comments below and I would love to read it.